హాయ్ హలో ఫ్రెండ్స్, శ్రావ్స్ కిచెన్లోకి వచ్చేయండి. ఆంధ్ర స్టైల్లో బీరకాయ పచ్చడి చేస్తున్నాను. ఒక ప్యాన్లో నేను పల్లీలు వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. ధనియాలను కూడా దోరగా వేయించుకున్నాను. అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని నేను ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాను కదండి, ఆ పచ్చిమిర్చిని దాంట్లో వేసుకుని దోరగా వేయించుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను, చూసుకొని ఈ స్ట్రక్చర్తోనే చేసుకోండి, చాలా బాగుంటుంది చట్నీ. మనం పొట్టుతోనే తీసుకుంటాం కదండి అప్పుడప్పుడు. ఇప్పుడు నేను బీరకాయ మొత్తం కట్ చేశాను, సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలు మొత్తం నేను ప్యాన్లో వేసుకున్నాను. ఇవి నేను మగ్గిన తర్వాత మిక్సీకి వేసుకుంటాను. చూడండి, ఇలా మగ్గిపోతే సరిపోతుందండి. ఇది చల్లార్చుకుందాము. మిక్సీ జార్లో ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్నాము కదండి, ధనియాలు, పల్లీలు, చింతపండు, ఎల్లిపాయలు. ఫస్ట్ మనం అవి చల్లారిన తర్వాత మిక్సీకి పట్టేసుకుందాము. అదే ప్యాన్లో తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసుకోవాలండి. తాలింపు రెడీ అయిపోయింది కదండి. ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్న చట్నీని తాలింపులో వేసేసుకొని కలిదిప్పుకుందాము. చట్నీ రెడీ అయిపోయింది కదండి. ఇడ్లీ, దోశ, అన్నంలోకి చాలా బాగుంటుంది. నన్ను సపోర్ట్ చేయండి, ఆదరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.